ఊర్లలో వింత ఆచారాలు నడుస్తున్నాయి. కొన్ని రకాల జాతుల వారు అంటే ఊరూరా తిరుగుతూ అడుక్కునేవారు. ప్రతి సంవత్సరము ఊరూరా తిరుగుతూ గ్రామ కమిటీల దగ్గరకు పోయి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. వాళ్ళు డిమాండ్ కూడా చేస్తారు. పోయిన సంవత్సరము పోయిన కమిటీ చైర్మన్ ఇన్ని వేలు ఇచ్చిండు, మీరు ఈ సంవత్సరం 1000 ఇవ్వండి, 2000 ఇవ్వండి అని డిమాండ్ చేస్తారు. దానికి ఈ కమిటీలు జమ ఉన్న దాంట్లోంచి లేదా బ్యాలెన్స్ లేకపోతే సంఘాల దగ్గర వసూలు చేసి ఇంటికిన్ని చొప్పున వసూలు చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి ప్రతి సంవత్సరము ఇదే తంతు. ఊరన్న దగ్గర మేధావులు ఉండకపోరు, ఖచ్చితంగా మేధావులు ఉంటారు. కొన్ని సంవత్సరాల నుండి స్కూళ్ళలో పిల్లలు వయసుకు మించి పుస్తకాల బరువు 10 నుంచి 15 కిలోల బరువు మోయాల్సిన పరిస్థితి. 10 సంవత్సరాల విద్యార్థి 10 నుంచి 15 కిలోల బరువు మోయాల్సి వస్తుంది. ఈ పరిస్థితి గురించి ప్రత్యామ్నాయం లేకే మానవుడు లేడు. కమిటీల తరపున స్కూల్ పిల్లలకు ర్యాకుల సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. హోంవర్క్ అన్న బుక్స్ ఇంటికి తీసుకొచ్చుకుంటారు. అవసరం లేని బుక్స్ క్లాస్ రూమ్లో ర్యాకుల్లో భద్రపరుచుకుంటారు. ఈ కమిటీలు ఊరూరా అడుక్కునే వారికి ప్రతి సంవత్సరము డబ్బులిచ్చే ఉత్సాహము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులపై చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నేను మాట్లాడింది మంచో చెడో